దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ప్రత్యేకమైన పిలుపు. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆమెన్. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా వినాలి. ప్రత్యేకమైన వర్తమానం, ప్రత్యేక పిలుపు. పరలోకం నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దేవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తానే ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును మనకిస్తూ ఉన్నాడు. అది కృపతో కూడినటువంటి పిలుపు, ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు, శాశ్వతమైనటువంటి పిలుపు. జక్కయ్య జీవితం నుండి మనం దేవుని పిలుపును ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. జక్కయ్యని దేవుడు ఏ విధంగా పిలిచాడో ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. జక్కయ్య పొట్టువాడై ఉన్నాడు కాబట్టి మరి జనాల్లో నుంచుంటే అందరికంటే పొట్టుకుంటాడు. మరి ఆ జనులు గుంపులు కూడుగా ఉండటాన్ని బట్టి యేసుక్రీస్తును చూడలేకపోయాడు. యేసుప్రభు వారిని కన్నులారా చూడాలనేటువంటి ఆశతో ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆ జక్కయ్య ఎవరు అంటే, అతడు ఒక సుంకరి, అన్యాయంగా పన్నులు వసూలు చేసినటువంటి వాడు. అతని గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకా ఎక్కువ మరి విలువైన విషయాలు ఏమీ వ్రాయబడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని అన్యాయస్తునిగా కానీ ఘోరమైన పాపిగా కానీ చూడకుండా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని పిలిచాడు. మనలో ఉన్న గొప్ప లోపం ఏంటంటే, వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తిస్తూ ఉంటుంటాం. వ్యక్తుల్లో ఉన్నటువంటి మరి నెగిటివిటీని పైకి గుర్తిస్తూ మాట్లాడుతూ ఉంటుంటాం. ఇక్కడ జక్కయ్య ఎవరంటే మరి ఒక సుంకరి, అన్యాయంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు ఈ యొక్క జక్కయ్యని అన్యాయస్తునిగా కానీ ఘోరమైన పాపిగా కానీ అతనిలో ఏవైతే ఉన్నాయో వాటిని చూడకుండా ఏమంటున్నాడు ఆయన? ఇతడు కూడా అబ్రహాము కుమారుడని పలికాడు. ఇది దేవునిలో ఉన్న గొప్పతనం. తప్పుపోయిన కుమారుడు తప్పు చేసినా, తండ్రికి అవమానం తెచ్చినా, మరి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా, ఏం చేసినా కానీ అక్కడ పలుకుతున్న మాట కుమారుడే. హల్లెలూయా. ఈయన కుమారుడు అంటూ ఉన్నాడు. ఇస్సాకు అబ్రహాము కుమారుడు, ఇస్మాయేలును అబ్రహాము కుమారుడే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిని చదివినప్పుడు యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడని మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. ప్రభువు పిలిచేటువంటి సమయంలో జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభువారిని తక్షణము సహోదరులవుతూ ఉన్నారు. ఈ సత్యాన్ని గమనించాలి. ప్రభు ఎప్పుడైతే మరి పిలుస్తూ ఉన్నాడో, ప్రభు పిలిచేటువంటి సమయమున జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభువును తక్షణము సహోదరులు అవుతూ ఉన్నారు. దేవుడు పిలిచిన వెంటనే, దేవుని పిలుపుకు మనం లోబడిన వెంటనే, దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలిచాడో సహోదరులం అయిపోతూ ఉన్నాం. ఇద్దరు కూడా అబ్రహాము కుమారులు అయిపోయారు కదా. పరలోకం అంతా కూడా అబ్రహాము కుమారులతో, కుమార్తెలతో నిండిపోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అబ్రహాము ద్వారా మూడు సంతతుల వారు కలిగారంటండి.
మొదటిది భూమి మీద ఉండేటువంటి రేణువులు వంటి వారు, రెండవది సముద్ర తీరమున ఉన్నటువంటి ఇసుక రేణువుల వంటి వారు. వింటున్నారా? మూడవది ఆకాశ నక్షత్రాలు. ఇస్సాకు, ఇస్మాయిల్ ద్వారా జన్మించినటువంటి సంతతి భూ సంబంధమైనటువంటిది. వారు భూమిని ఇసుక రేణువుల వలె, భూమి యొక్క ధూళి వలె నింపారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు భూ సంబంధమైన వాడు కాడు. ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క ఆయనే. ఆకాశ నక్షత్రం వంటి పరలోక సంబంధమైనటువంటి సంతతిని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 3:9 చెప్తున్నాడు. ఇది బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారి మాట. హలో, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఏం చేయగలుగుతాడో తెలుసా? దేవుడు మరి ఎలాంటి వాడో తెలుసా? దేవుడికున్న శక్తి ఏంటో తెలుసా అని చెప్పి చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ యోహాను గారు. ఇక్కడ రాళ్లతో మరో సంతతి సిద్ధమవుతుంది. రాళ్లను, మట్టిని పూజించేటువంటి ఒక గుంపు నుండి ప్రజలు కొందరిని రక్షించి పరలోక సంతతిగా ఏర్పరచుకొనుచున్నారు. జక్కయ్య ఒకవేళ మరి రాయవలే కఠినమైనటువంటి హృదయ ఉండి దయాదాక్షిణ్యాలు లేకుండా పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. ప్రజలు అతనిని రాతి గుండె కలిగినటువంటి వాడని చెప్పి దూషించుండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని ఏమంటున్నాడంటండి? అబ్రహాము కుమారునిగా చూశాడు. భూ సంబంధమైనటువంటి రాయిని ఆకాశ సంబంధమైన వ్యక్తిగా మార్చివేశాడు. ఆమెన్. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక రాయి, ఇల్లు కట్టివారు తృణీకరించిన రాయి, సియోనులో పునాదిగా వేయబడిన రాయి, పరిశోధించబడినటువంటి రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన మూలరాయి. యెషయా గ్రంథం 28:16 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమైనటువంటి మూలరాయి ఉన్నప్పుడు అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని ఎఫెసీ 2:20 మనం చదువుతూ ఉన్నాం. నేడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఏంటా పిలుపు అంటే, అబ్రహాము కుమారులై ఉండుటకు మీరు పిలువబడుచున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే అబ్రహాము కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన బిడ్డలవటానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. మీరు కూడా అబ్రహాము బిడ్డలవటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. పరలోక నక్షత్రాలుగా ప్రకాశించడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రకాశించే వ్యక్తిని, నేను ప్రజ్వలిల్లే వ్యక్తిని. ఆమేన్. ఇట్లా చెప్తూ ఉండాలన్నమాట. అంతేగాని నేను పురుగుని, పెంటని, మట్టిని ఇట్లా కాదు. నేను ప్రకాశించే వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. నేను పరలోక నక్షత్రాలుగా ప్రకాశించడానికి నేను పిలువబడ్డాను అని చెప్పి మరి దేవుడు సెలవిస్తున్నాడు. 2002 సంవత్సరంలో మరి జనవరి 13వ సంవత్సరంలో గమనించాలి. 2022 సంవత్సరం జనవరి 13న మరి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డగా స్వీకరించాడు. అబ్రహాము కుమారుడిగా నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో నాకు ఆయన ఆహ్వానించినప్పుడు నేను దానిని అంగీకరించి దేవుని బిడ్డగా మారిపోయాను. బాప్తిస్మం పొందాను. మరి తర్వాత మరి దేవుని సందులో నడుస్తూ దేవుడిచ్చినటువంటి పనులను చేస్తూ ఈ రోజున మరి దేవుని వాక్యం బోధించే దేవుని సేవకునిగా మరి దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపును అంగీకరించాను. ప్రభు తన పిలుపును ఈరోజే మీకు ఇస్తున్నాడు. ప్రభు నిన్ను ఈరోజే పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరంతా కూడా
గ్రహించాలని ప్రభు పేరట నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా నేను ఒక 5 పాయింట్లు చెప్తాను, మీరు రాసుకోవచ్చు. నెంబర్ 1, కృపతో కూడిన పిలుపు. దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే కృపతో కూడిన పిలుపు. హల్లెలూయా. జక్కయ్య అర్హతను బట్టి ప్రభు పిలవలేదు. మీలో చాలామంది అంటారు, ఎవరిని పిలుస్తాడండి దేవుడు? చదువుకున్న వాళ్ళని, తెలివైన వాళ్ళని, బలమైన వాళ్ళని అనుకుంటారేమో. ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు మీలో చాలామంది చదువుకోలేదు, చాలామందికి జ్ఞానము అంతగా తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్యని ఎలా పిలిచాడు దేవుడు? బాగా చదువుకున్నాడని పిలిచాడా? కాదు. కేవలం దేవుని కృప జక్కయ్యని పిలిచిందనమాట. సుంకరిగాను పాపిగాను ఉన్నటువంటి అతనికి ఆ పరమ పిలుపు వచ్చేట ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. జక్కయ్య దిగిరమ్ము, నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు, నన్నా పిలుస్తున్నారు, నా ఇంటిగా రాబోతున్నారు అని చెప్పి నమ్మలేక జక్కయ్య విస్మయం చెంది ఉండవచ్చు. పాత నిబంధన కాలంలో చూసినట్టయితే యెహోవా దృష్టినందు నోవాహు కృపనొందిన మనుషుడయ్యాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దృష్టిలో నోవాహు కృపనొందినటువంటి మనుషుడయ్యాడంట. ఆ కృపను బట్టి దేవుడు నోవాహు నీతిమంతుడిగా చూశాడు. కృపను బట్టి ఓడ ద్వారా రక్షించాడు. ఎలా రక్షించాడండి? కృప ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఎంతోమంది యేసుక్రీస్తును తన ఇంట్లో చేర్చుకోవాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరికీ లభించినటువంటి గొప్ప ధన్యత యేసుక్రీస్తు ద్వారా జక్కయ్యకి లభించింది. యేసుప్రభువారు మనల్ని ఎలాగ రక్షిస్తూ ఉన్నాడు? యేసుప్రభువారు మనల్ని ఎలా పిలుస్తూ ఉన్నాడు అంటే మన అర్హతను బట్టి కాదు, మన అపరాధముల చేత సచ్చిన వారై మనం ఉన్నప్పుడు, అలా అపరాధములై సచ్చిన వారమై ఉన్నటువంటి సమయంలో సైతం మన ఎడల చూపినటువంటి తన మహాప్రేమ చేత మనల్ని యేసుక్రీస్తులో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎఫెసీ 2:5. ఆయన మనల్ని ఎలాగో నీతిమంతులుగా చేస్తున్నాడు? కేవలం కృపను బట్టే. రోమా 3:24 ప్రకారం ఉచితంగా మీరు నీతిమంతులుగా ఆయన కృపను బట్టి తీర్చబడుతున్నారంట. మనం ఎలాగూ ఈ యొక్క లోక మాలిన్యత కీడు నుంచి తప్పించబడుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము ఆయన అనుగ్రహించు కృపను బట్టే. జక్కయ్యని యేసుక్రీస్తు ప్రభువారు కలుసుకున్నప్పుడు అతడు సుంకరి, పాపి అని అందరూ మరి పరిహసించారు. అయితే పాపము విస్తరించిన చోటనే కృప కూడా విస్తరిస్తూ ఉన్నది. రోమా 5:20 మనం చూడవచ్చు. జక్కయ్య ఊరు ఎరుకో అని చెప్పి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎరుకో ఒక శపించబడినటువంటి ఊరు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ రోజున మీ జీవితాలు శపించబడ్డాయా? ఈ రోజున మీ జీవితాలు బంధించబడ్డాయా? ఈ రోజున మీ జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని నిలబడి చేస్తూ ఉన్నాయా? చూడండి, శపించబడిన ఊరుకు యేసయ్య వస్తే ఆశీర్వాదకరమైన ఊరుగా మార్చబడింది. ఈ రోజున మీ జీవితంలోనికి శపించబడిన మీ జీవితాలు, నిందించబడిన మీ జీవితాలు, ఓడిపోయిన మీ జీవితాలు, ఆదరణ లేని మీ జీవితాలు లోనికి యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్య వచ్చినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. అది శాపమైనా సరే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. జక్కయ్య ఊరు ఎరుకో. వింటున్నారా? ఎరుకో ఒక శపించబడినటువంటి ఊరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఉన్న ఊరు ఎరుకోకు వచ్చారో ఆ శాపము ఆశీర్వాదకరంగా మారిపోయింది. జక్కయ్య రోమీయుల పక్షముగా మరి పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులు ఆ కుటుంబాన్ని మరి ప్రభుత్వం యొక్క బంటు అని చెప్పి తృణీకరిస్తూ ఉండొచ్చు. వింటున్నారా? కానీ కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుగు వచ్చి ఎవరిని కూడా త్రోసివేసేటువంటి వాడు, తన దగ్గరికి ఎవరైతే వస్తారో ఎవరిని త్రోసివేసేవాడు కాదు. మనం ఒక దినం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, మనం ఒక దినం పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు మరి ఒకరితో ఒకరు ఎలాగూ ఇక్కడికి వచ్చిద్దరని చెప్పి అడిగినట్లయితే కృపను బట్టే అని చెప్తారు. అది కృపతో కూడిన పిలుపు. ఈయన కూడా పరలోకం వచ్చాడా? ఈమె కూడా పరలోకం వచ్చిందా? ఎలా వచ్చారంటే దేవుని కృపను బట్టే. ఆమేన్, హల్లెలూయా.
జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున నెంబర్ 1, కృపతో కూడిన పిలుపు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. కృపతో కూడిన పిలుపు అనమాట. యోగ్యత లేకపోయినా యోగ్యతనిస్తాం, అర్హత లేకపోయినా అర్హతనిస్తాం. నెంబర్ 2, వ్యక్తిగతమైనటువంటి పిలుపు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యక్తిగతంగా దేవుడు నన్ను ఎలా పిలుస్తాడు అని మీరు అనుకుంటున్నట్లయితే, ఒక సమూహం మధ్యలో జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! యేసు ప్రభువారు పరలోకానికి దేవుడై ఉన్నా కానీ, వ్యక్తిగతంగా మన దేవుడై మన వ్యక్తిగత సమస్యలను ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీకున్న వ్యక్తిగత సమస్యలు ఎవరు అర్థం చేసుకుంటారో అనుకోవద్దు. యేసయ్యకి సమస్తము తెలుసు. అది ఆయన యొక్క గొప్ప లక్షణం. కాబట్టి ఇక్కడ జక్కయ్య, ఇక నీవు దాగుకొని ఉండలేవు, గుర్తు తెలియని వానిగా ఉండలేవు, అనాథ అని చెప్పి తలంచుచూ ఉండలేవు. నీవు నా బిడ్డవు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వెంటనే ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంతకాలం మరువైన వ్యక్తిగా జీవించవేమో, మరుగైన భక్తి నువ్వు చేసావేమో. ఈ రోజున దేవుడు నిన్ను, ఇంకా నువ్వు మరుగై ఉండలేవు. హల్లెలూయా. నువ్వు అనాథవు కాదు, నేను నిన్ను పిలుస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఆకాశ నక్షత్రాలకు పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. మరి ఇక్కడ యెషయా 40:26లో చూడొచ్చు మనం. ఆయన ఎదుట ఒక నరుడు ఎంతటి వాడు ఒకసారి ఆలోచించేయండి. తల్లి గర్భంలో పడకమునిపే మనల్ని ఎరిగినటువంటి వాడు, వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాడు మన దేవుడు. నికోదేముతో ఒక రాత్రి వ్యక్తిగతంగా మాట్లాడాడు. యోహాను సువార్త 3:1-3 మీరు చదువుకోండి. వ్యక్తిగతంగా సమరయ స్త్రీని వెదకి సమరయకు వెళ్ళాడు యేసుప్రభువారు. యోహాను సువార్త 4:8 ప్రకారం 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడై ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని చూసేసేయ ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకొని స్వస్థతనివ్వటానికి వెళ్ళాడేసేయ. బెతస్దా కొనేట దగ్గరికి వెళ్ళాడు. ఆయనే మనందరికీ ప్రభువు. చిన్న సమయలును మరి చూసినటువంటి దేవుడు ఆ చిన్న సమయలు అని చెప్పి ఆయన నిర్లక్ష్యం చేయలేదు. చిన్నోడే అని చెప్పి నిర్లక్ష్యం చేయలేదు. వింటున్నారా? బాలుడే కదని చెప్పి త్రోసివేయలేదు. పేరు పెట్టి పిలిచాడు. మార్తా మార్తా అని చెప్పి ప్రేమతో పిలిచాడు. సీమోను పేతుని పేరు పెట్టి పిలిచాడు. నేడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కూడా వ్యక్తిగతంగా ప్రభువుగా ప్రేమతో పిలుస్తున్నాడు. ఆలకించావా? ఆలకిస్తావా? ఆలకించడానికి సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. కాబట్టి ఇక్కడ దేవుడి పిలుపు ఎలా ఉంటుందో తెలుసా? నెంబర్ 1, కృపతో కూడిన పిలుపు. నెంబర్ 2, వ్యక్తిగతమైన పిలుపు. నెంబర్ 3, త్వరిత పిలుపు. త్వరిత పిలుపు అంటే లూకా సువార్త 19:5 జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఆమేన్. ఎలా దిగాలంటే త్వరగా, త్వరగా లేండి అంటారు కదా మనం. లైవ్ స్టార్ట్ అయిపోయింది, త్వరగా లేవండి. ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్ స్టార్ట్ అయిపోయింది, త్వరగా లేవండి అని మీరు ఫోన్ చేసి మీ బంధువులు స్నేహితులు లేపుతుంటారు కదా. ట్రైన్ వచ్చేస్తుంది, త్వరగా రండి, త్వరగా. అలాగే దేవుడు కూడా ఎలా పిలుస్తున్నట్టు త్వరిత పిలుపు. నిదానంగా దిగిరా జక్కయ్య అని చెప్పి ప్రభు ఆలస్యం చేయలేదు. త్వరగా దిగిరమ్ము అని చెప్పి తొందర పెట్టాడు. ప్రభు వచ్చినప్పుడు మనం త్వరపడాలి. నేడు యుగ సమాప్తమునకు మనం చేరిపోయాము. ఇక ఆలస్యం ఉండదు. లోకము నాశనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఈ ప్రపంచం తగలబడటానికి మరి అణుబాంబులు ఆయుత్తమైపోయాయి. రేపటి దినం మంది కాదు, నేడే అనగా ఈరోజే అనుకూలమైన దినము, నేడే రక్షణ దినము. కాబట్టి త్వరగా రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఆత్మాభిషేకాన్ని ఆశించి, ఆత్మవరంతో నింపబడి కొంచెం కాలమైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రకాశించాలి. ఆమేన్. ఆనాడు సొదొమ నాశనానికి నిర్ణయించబడిందని చెప్పి లోతుకు తెలియదు. అతడు
ఆలస్యం చేసినప్పుడు దేవదూతలు అతని చెయ్యి పట్టుకొని వెలుపలకు లాక్కొని వచ్చారంట. ఆదికాండం 19:17 చదివినట్లయితే, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, వెనుకకు అసలే చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడా కూడా నిలబడొద్దు, నిలిస్తే నువ్వు నశించిపోతావు. కాబట్టి ఎక్కడా నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపో. భక్తుడైనటువంటి డిఎల్ మూడీ గారి పరిచర్యలో ఒక ధనవంతుడు తన పాపపు స్థితిని గ్రహించి తన ధనధాన్యాలను బట్టి, వృత్తిని బట్టి యేసును అంగీకరించడానికి సంచయించాడంట. మరో పర్యాయం ఆలకించదంలే, మరో పర్యాయం వింటానులే అని చెప్పి వాయిదా వేశాడంట. తర్వాత మరి ఆ డిఎల్ మూడీ గారు వచ్చినప్పుడు అతడు మరణావస్థలో ఉన్నాడంట. ప్రభు అతన్ని త్రోసిపుచ్చాడు. అతడు దుఃఖముతో, మరి కోతకాలం గతించున్నది, గ్రీష్మకాలం జరిగిపోయిను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్తున్నాడు. మరి ఇర్మియా గ్రంథం 8:20లో రక్షించబడకుండా వ్యక్తి ప్రాణం విడిచాడంట. ఉపయోగం ఏంటి? ఆనాడు ధనవంతుడు తన పంట యావత్తు కూడా కొట్లలో వేచి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రభు కల్పించుకొని, వెర్రివాడా, ఈ రాత్రి మరి ఒక వ్యక్తి నీ ప్రాణం అడుగుచున్నాడు, మరి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. వెర్రివాడా, నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరవగునని వానితో చెప్పాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని చాలామంది రాంగ్గా అర్థం చేసుకుంటారు. ఏంటంటే, వెర్రివాడ నీ ప్రాణం అడుగుచున్నాను అంటే దేవుడు అడిగేశాడు ఆ ధనవంతుడి ప్రాణం అనుకుంటారు. కాదు ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆ వచనాన్ని ఒకసారి చదవండి. అడుగుచున్నారు అని ఉంటుంది అక్కడ. నేను అడుగుచున్నాను అని దేవుడు అంటలేదు అక్కడ. మనం చాలా చోట్ల వాక్యం విన్నప్పుడు ఇంత ధనాన్ని సంపాదించుకున్నాడు, దేవుడు ప్రాణం అడిగేశాడు. దేవుడికి జలస్ ఏమీ లేదు, దేవుడికి ఆ వ్యక్తి మీద కోపం లేదు. ఇంత ధనం సంపాదించుకున్నాడు కదా, మరి ఏ దొంగలో వచ్చి అతన్ని హత్య చేయాలని చెప్పి, అంటే చంపాలని చూడొచ్చు, అంటే అతని ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారు, అతని ప్రాణాన్ని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ చూద్దాం చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచి, లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు మరి దొంగలు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎవరో అడుగుతున్నారంట. ఎవరి ప్రాణాన్ని? ఈ ధనవంతుని ప్రాణాన్ని. అయ్యా, ఈరోజు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు వాళ్ళు వచ్చి, ఈరోజు ఈ ప్రాణాన్ని వాళ్ళు తీసేయాలనుకుంటున్నారు. నాకేం అవసరం లేదు నీ ప్రాణం, వాళ్ళ నీ ప్రాణం తీయాలనుకుంటున్నారు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు సిద్ధపరిచిన ఎవరై నిన్ను ఈ రాత్రి దొంగలు వచ్చి చంపేస్తూ ఉన్నారు, చంపేస్తే నీ పరిస్థితి ఏంటని చెప్తున్నాడు అన్నమాట. దేనిని కూడా వాయిదా వేసినా కానీ రక్షణను ఎప్పుడు కూడా వాయిదా వేయద్దు. మీలో చాలామంది బాప్తిసం పొందమంటే ఇయ్యాలండి, రేపండి అని వాయిదాలు వేసుకొస్తూ ఉంటుంటారు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవునిని వాయిదా వేసినా కానీ రక్షణను ఎప్పుడు కూడా వాయిదా వేయద్దు ప్రియులారా. కృపాద్వారములు మూయబడినవై ఉన్నాయి. కృపాద్వారాలు మూయబడేటువంటి సమయం ఆసన్నమైంది. సువార్త ద్వారములు బిగించబడతాయి. ఆనాడు ఓడ ద్వారము ప్రభువే మూసాడు. ఆ రాజు నోవాహు యొక్క ఓడ తలుపును దేవుడే మూసి కీలు పూసాడు అంటండి. కాబట్టి కృపాద్వారం మూయబడక మునిపే పరిగెత్తుకొని రండి. 4వ పిలుపు, తగ్గించుకొనుటకు పిలుస్తున్నాడు దేవుడు. అక్కడ మీరు గమనించినట్లయితే జక్కయ్య తిరిగిరా అని పిలుస్తున్నాడు. అవును, జక్కయ్య దిగిరమ్ము, జక్కయ్య దిగవయ్యా. దిగటం గమనించాలి. దిగటం అంటే తగ్గించుకోవటం. ఆధ్యాత్మికమైన అహంకారంతో మనం
నిలబడి ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకొని దిగజారిపోవాలి. కొంతమంది తమ కులము, గోత్రము, చదువు, అంతస్తు వీటి గురించి ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటుంటారు. వారు దిగటలేదు, దిగి వచ్చట్లేదు. జక్కయ్య, నీవు సమాజంలో గొప్ప వ్యక్తి కావచ్చు, సుంకరుల నాయకుడు కావచ్చు, రక్షణ పొందుటకు నీవు దిగి రావాల్సిందే. నీవు తగ్గించుకొని పాపి అని చెప్పి నువ్వు గ్రహించాలి. తగ్గింపు లేనిదే కృప లేదు, కృప లేనిదే రక్షణ లేదు. గమనిస్తున్నారా? కాబట్టి మరో సుంకరుని గురించి బైబిల్ గ్రంథమందు మనం చదువుతూ ఉన్నాం. అతడు ఎంతగా దిగొచ్చాడో మనం చూద్దామా? తనను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా సరే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని దేవా, పాపినైన నన్ను కరుణించమని చెప్పి పలికాడు. నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు. దిగిరమ్ము అని చెప్పేసి ప్రభువు పిలుస్తున్నాడు. మీ కొరకు ఎంతగా తనను తాను తగ్గించుకొని దిగి వచ్చాడో చూసారా? పరలోకము ఆ యొక్క ఆధిక్యతను అవన్నీ విడిచిపెట్టేసేసి దాసుని స్వరూపం ధరించుకుని ఆయన మరి ఎలాగైతే వచ్చాడో ఆయన కొరకు నువ్వు దిగి వస్తావా? చివరగా శాశ్వతమైన పిలుపు. హల్లెలూయా! ప్రత్యేకమైన పిలుపులో శాశ్వతమైన పిలుపు. ఇక్కడ లూకాసు వార్త 19:6 మనం చదివినట్లయితే, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. నీ ఇంట ఉండవలనని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నీ హృదయంలోకి రావాలి, నీ హృదయంలో ఉండాలని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి స్నేహితులారా, అయినా సరే నీ ఇంట శాశ్వతంగా ఉండాలని ఆశ ఉన్నదా? యేసయ్య నీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని ఆశ ఉందా? అయితే ఇది అనుకూల సమయం. యేసుప్రభువు వారు నీ ఇంట్లో శాశ్వతంగా ఉండని. అధిపతి వలె వచ్చి మరి వెళ్ళువానిగా కాకుండా, ఒక అధికారి ఎలా అయితే వస్తాడో అలాగొచ్చి వెళ్ళేటువంటి విధంగా కాకుండా, యజమానిగా శాశ్వత కాలము ఉండనియాలి. పూర్వం జక్కయ్యలు లోకానుసారమైనటువంటి స్నేహితులు, త్రాగుడు, అల్లర్లతో నిండి ఉండవచ్చు. అక్కడ రోమా ప్రభుత్వ అధికారులు ఎన్ని కాలక్షేపాలు చేస్తున్నారో తెలియదు, కానీ ఇక మీదట ఆ ఇంట పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు బస చేయబోచున్నాడు. కాబట్టి ఆయన మధురమైనటువంటి ప్రసన్నతతో ఆ ఇల్లు అంతా నింపబడబోతుంది. వేల వేల మరి దేవదూతలతో ప్రభు సంచరించబోతున్నాడు. మహిమ కలిగినటువంటి ప్రకాశము వారి హృదయాన్ని నింపబోతున్నది. గొప్ప మహిమ ఆ ఇంట దిగనయ్యున్నది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకం అవుతుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగిపోతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక తల్లి మరి కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక కుమారుని చూడటానికి వెళ్ళింది. అతను హాస్టల్కి వెళ్తే అతని గది నిండా మరి సినిమా తారల వాల్ పోస్టులు ఉన్నాయంట, సినిమా హీరోయిన్స్ ఫోటోస్ ఉన్నాయంట. తల్లి హృదయం బద్దలైపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఫోటోను పంపించి, కుమారుడా, నిన్ను చదివించుటకు కూలి పని చేసి ప్రయాసపడినటువంటి నీ తల్లి పటాన్ని నీ గదిలో వేలాడుచుండుట, మరి అక్కడ నేను ఫోటోల మధ్యలో ఉంచు, ఆ హీరోయిన్స్ మధ్యలో నీ తల్లి ఫోటో పెట్టని చెప్పి ఉత్తరం రాసిందంట. ఎందుకంటే హీరోయిన్స్ ఫొటోస్ ఎలా ఉన్నాయి? అర్ధనగ్నంగా, బట్టలు లేకుండా, సరిగా లేకుండా ఉన్నటువంటి ఫోటోలు గది నిండా ఉన్నాయంట. కాబట్టి నా కుమారుడా, నా ఫోటో కూడా అక్కడ వేలాడ తీసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి ఒక ఫోటో పంపించిందంట. అర్ధనగ్న దృశ్యాలతో, బట్టలు లేకుండా సగం సగం బట్టలతో ఉన్నటువంటి ఫోటోను మరి ఎలా కుదురుతుంది? మరి తల్లి చూసినట్లయితే కుమారుని ఎంతో ప్రేమగా పెంచింది. తల్లి అంటే కుమారుడికి ఎంతో గౌరవం ఉన్నది. మరి అటువంటి వారి మధ్యలో తల్లి ఫోటో ఎలా పెట్టగలుగుతాడు? ఈరోజు మీరైనా కూడా మరి ఖచ్చితంగా ఈ విషయంలో ముందుకెళ్ళలేరు. ఆ తల్లి త్యాగపూరితమైనటువంటి ప్రేమ కుమారుడికి అర్థమైంది. సో తల్లి విలువేంటో కుమారుడికి తెలుసు. కాబట్టి అటువంటి చండాలమైనటువంటి అర్ధనగ్నమైనటువంటి ఫోటోల మధ్యలో తన తల్లి ఫోటోను పెట్టలేకపోయాడు. వాటన్నిటిని చింపి పడేశాడు. హల్లెలూయా. తల్లి ఫోటో ఎప్పుడైతే
ఆ వ్యక్తి రూమ్లోకి వచ్చిందో మిగతా ఫోటోలన్నీ చింపివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. ఇక్కడ పాపము, దుర్మార్గము, అపవిత్రమైనటువంటి క్రియలకు చోటు లేదు. వాటిని చింపివేయాలి, విడిచివేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమా ప్రకాశము ఇక్కడ ఉన్న వారందరూ కూడా నింపబడటానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఇదిగో ప్రకటన 3:20 ప్రకారం, నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతనిని నా యొద్దకు పిలుస్తాను. నేను అతని యొద్దకు వస్తాను, అతను నా యొద్దకు వస్తాడు. అతనితో నేను కలిసి, నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తారని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు విన్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి మీరు ఎంతగానో బలపడినారని నమ్ముతున్నాను. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.